కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుంది అని వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్కి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను అగౌరవపరిచారని అన్నారు. వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు అని, ఆ సామాజిక వర్గాల గౌరవాన్ని పెంచారు అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. సామాజిక మోసంపై చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా